2500 నెలకు మహిళలకు ఇస్తానని, ఇలా కొన్ని యువతకి అవకాశాలు ఇస్తాను, నిరుద్యోగ వృద్ధి అంటే ఎంతవరకు సంక్షేమం విజయ్ వైపుకు మళ్లించింది? అంటే అభిమానులు కాకుండా సాధారణ ప్రజల్ని, లేదంటే నిరుపేదలు? నేనైతే సంక్షేమం ఇంపాక్ట్ ఉందనుకోను, ఎంతో కొంత వస్తుందిలే అనుకుని ఉంటారు వాళ్ళు. అంతేగాని ప్రభుత్వ వ్యతిరేకత విజయానికి కారణమైంది. కానీ రేపు ఇవ్వకపోతే ఊరుకోరు, అది ఖాయం. ఇవ్వకపోతే ప్రతిపక్షానికి వాయిస్ ఇచ్చినట్టు, చేతికి అస్త్రం ఇచ్చినట్టు. ఇవ్వడం సాధ్యం కూడా కాదు. 29 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానని అది చెప్పాడు. నిరుద్యోగ వృత్తే కాదు, 3,500 ఎంతో ప్రతి మహిళకి డబ్బులు, 2500 నెలకి. 1500 ఆంధ్రాలో చంద్రబాబు వల్ల కావట్లా, 2500 ఇతని వల్ల కావట్లేదు, రేవంత్ వల్ల. అతను ఇచ్చిన ఇవన్నీ అమలు అవ్వాలంటే 50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 5 ఏళ్లలో. ఏడాదికి 10 లక్షల కోట్లు అవసరం అవుతుంది. అతని వల్ల కాదు కదా, అతని తాతలు జయజమ్మల వల్ల కూడా కాదు అది. అయితే గీతే ఏం చేయాలా, ఒక 10% మందికి చూరుకోవాలి, అప్పుడు 90% మంది వ్యతిరేకులు అవుతారు. కాబట్టి ముందు అయ్యి చూసి ఓట్లేసి అయితే నేను అనుకోవట్లా, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల జరిగింది. కానీ ఈ హామీలు అనేది అమలు చేయకపోతే మాత్రం నిలదీస్తారు, నో డౌట్. ఒక సరైన టైంలో వచ్చాడా విజయ్? ఒక రకంగా ఒక వ్యతిరేకతను క్యాష్ చేసుకునే మంచి సమయం ఇది అని అనుకోవాలి. అట్లా అనుకోవడానికి కూడా లేదండి వాస్తవంగా. ఇప్పుడు